హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. అమరావతి మునిగిపోయింది. అలాగే అమరావతిలో ఎమ్మెల్యేల కాలనీలోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్స్ అన్నీ మునిగిపోయి మొత్తం జల దిగ్బంధనం అయిపోయింది. ఇక అమరావతిని ఇక్కడ నుంచి తీసేసి చంద్రబాబు గారు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సాక్షి పత్రికలో అయితే అమరావతి ముంపు గురించి ఇంత ఆర్టికల్ అయితే రాశారు. దాంట్లో ఆ ఎమ్మెల్యేల కాలనీలు మునిగిపోవడం కావచ్చు, అదేవిధంగా ఈ కొండవీటి వాగు ఏదైతే ఉందో అది వాటర్ ఎగదన్ని ఏ విధంగా మొత్తం అక్కడ గ్రామాల్లోకి వచ్చేసి గ్రామాలు ముంపుకు గురయ్యాయి, ఇదంతా కూడా ఆ పత్రికలో రాయడం జరిగింది. అలాగే కొన్ని పత్రికల్లో ఇక రాజధానిని చేంజ్ చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నిజంగా అమరావతి మునిగిందా అంటే, అమరావతి ముంపు మీద చంద్రబాబు గారు అయితే ఇలాంటి విషపత్రికలు విషవార్తలు రాస్తున్నాయి అది ఇది అని చెప్పేసి రియాక్ట్ అవుతున్నారు. సో ఆయన రియాక్షన్ కూడా మనం మాట్లాడదాం. కానీ ఈ మునిగిపోవడం మాత్రం వాస్తవం. ఎందుకంటే విజయవాడ లాంటి ప్రాంతమే మునిగిపోయింది, గుంటూరు లాంటి ఎప్పుడూ వరద తాకిడి ఉండని పెద్దగా గుంటూరు లాంటి ప్రాంతమే మునిగిపోయిందంటే అమరావతి మునగలేదు అంటే నమ్మడానికి ఏపీలో ఉన్న ఎవరు నమ్మరు. ఎందుకంటే ఏపీ భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది, ఏ విధంగా అక్కడి సాయిల్ కానీ ఆ ప్రాంతం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. విజయవాడకైనా అప్పుడప్పుడు కృష్ణా బ్యారేజ్ ఆ కట్ట దిగిపోవడము అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ ఆ గుంటూరుకైతే ఆ ఇబ్బంది కూడా ఎప్పుడు రాదు. కానీ అమరావతి అలా కాదు కదా, పచ్చగా ఉండి నిండు కుండ లాంటి వాటర్ ఉండే ఆ ప్రాంతం, అది సాయిల్ కూడా సింకింగ్ సాయిల్. సో అలాంటి సాయిల్ ఉన్న ప్రాంతము అది మునగలేదు అంటే నమ్మే పరిస్థితి కూడా లేదు. గతంలో ఒక 30 ఏళ్ల క్రితం వరదలు వచ్చినప్పుడు కూడా గోదావరి ప్రాంతాల్లో ముంపుకు గురైనప్పుడు కూడా ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది కూడా ఇటువైపు పడింది విజయవాడ ఈ ప్రాంతాల్లో. అదేవిధంగా కొన్నిసార్లు ఏదైనా వరదలు వచ్చినప్పుడు మొదటగా మునిగేది కూడా ఈ లంక గ్రామాలే. సో ఆ క్రమంలో అమరావతి గ్రామాలకు ఎప్పుడు కూడా అలాంటి ముప్పు ఉంటూనే వచ్చింది, ఎప్పుడు కూడా కొట్టేయడానికి లేదు. కాకపోతే ఇంత ల్యాండ్ ఎక్కడ దొరకదు కాబట్టి, పైగా హైవే పక్కన ఉంటూ చాలా అటు గుంటూరు కానీ విజయవాడ కానీ అన్నిటికీ అనుకూలమైన ప్రాంతం కాబట్టి దాన్ని ఎంచుకున్నారు. సో ఎంచుకొని రాజధాని డెవలప్మెంట్స్కి బయలుదేరారు. సో అంతవరకు బాగానే ఉంది, సగంలో మధ్యలో ఆగింది. గత ప్రభుత్వం వచ్చి చేయాల్సిన తప్పులన్నీ చేసేసింది. సో ఇబ్బందులు అయితే గురి చేసింది. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ఏవైతే ముంపుకు గురైంది అది ఇదని చెబుతూ ఉన్నారో దీనికి సంబంధించి ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అనమాట. నిజం మాట్లాడితే ఫ్రస్ట్రేట్ అవ్వడం ఎందుకు, అది వాస్తవమే కదా, దాన్ని కొట్టిపారేయలేం. నిజానికి కొండవీటి వాగుని 2014లోనే చంద్రబాబు గారు నేను దీన్ని సరిచేస్తాను, దానికి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఆ గోడ కట్టడం కావచ్చు ఇలాంటి చర్యలు తీసుకొని వాగు ముంపు ఏర్పడకుండా చూసుకుంటానన్నారు. కానీ ఆ చర్యలు చేపట్టలేదు. ఈ విషయాన్ని సాక్షి పత్రిక చంద్రబాబు గారు చెప్పినా చేయలేదని రాశారు. దాంతో ఆ పనులు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఆగిపోయాయి, చివరికి ఇప్పుడు ముంపు వచ్చింది అని రాశారు. నిజానికి ఆయన చేయకపోతే కనీసం అలా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి జగన్ ఎందుకు గుర్తించలేదు? ఇప్పుడు విమర్శిస్తే సరిపోదు కదా, ఇప్పుడైనా అప్పుడైనా ఆ గ్రామాలకు ముప్పే కదా, మరి ఎందుకు జగన్ ప్రభుత్వంలో చేయలేదని ప్రశ్న రాదా? అంటే వీళ్ళు పత్రికలు అది రాసుకోకుండా ఇక కేవలం చంద్రబాబు గారు చేయలేదు కాబట్టి వచ్చినట్టు రాశారు. ఆయన డిమాండ్ పెట్టాడు, చేస్తానన్నాడు, ఆయనది తప్పే, ఆయన తప్పు చేశాడు కాబట్టే మరోవైపు వైఎస్ఆర్సీపీని గెలిపించారు ప్రజలు. మరి మీరైనా అలాంటి నినాదాలు వాగ్దానాలు ఇచ్చినప్పుడు తీర్చాలి కదా, నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కదా. చేయకుండా ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం, ఇంతకంటే ఫూలిష్నెస్ మరొకటి ఉండదు. చివరికి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటాం సరిపోయింది, ఈ గ్రామాలు మాత్రం మునిగిపోయినాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆ కృష్ణా ఉధృతి పెరిగిపోయి సో వాటర్ ఎగదన్నాయి అనమాట. కొండవీటి వాగు కృష్ణా వాటరు ఎగదన్నడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది. సో ఇక దీనికి ఎవరు సొల్యూషన్ ఇవ్వాలి? చూస్తే ఎమ్మెల్యేల క్వార్టర్స్ చాలా వరకు మునిగిపోయి ఉన్నాయి. ఇలాంటి ప్రాంతంలో మీరు అసలు రాజధాని కట్టడం అవసరమా అనే ఆ రోజుల్లోనే ఆరోపణలు వచ్చాయి. చివరికి మొన్న కూడా ప్రభుత్వం గెలిచిన తర్వాత రాజధానికి నిధులు తీసుకొస్తున్నప్పుడు కూడా జనసేన నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ గారు కూడా రియాక్ట్ అయ్యాడు. ఆయన ట్విట్టర్లో పెడుతూ ఈ విధంగా మునిగిపోయే ప్రమాదం ఉంది, అది కూడా నార్త్లో ఐ థింక్ హృషికేశ్ ముంపు ఇవన్నీ వరదలు వచ్చాయి కదా, అవి వీడియోలు పెట్టి ట్విట్టర్లో ఆయన చెప్పాడు ఈ తరహాలో మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అమరావతిలో కొన్ని ప్రాంతాల్లో మీరు చెరువు కట్ట కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో మీరైతే నిర్మాణాలు చేయొద్దు, ఇదంతా కూడా సింకింగ్ సాయిల్. సో లోపల అంతా కూడా ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది మట్టి, సరైన పునాదులు బలంగా వేసే అవకాశం కూడా ఉండదు. లేదు ప్రభుత్వం వేస్తుంది కడుతుంది అంటే ప్రభుత్వం తన భూములు తను కట్టగలుగుతుంది, కానీ మిగతా నగరం అంతా డెవలప్ చేయాలంటే ఎలా? మిగతా ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నివసించాలంటే వాళ్ళు ఎలాంటి బిల్డింగ్స్ కట్టుకోవాలి, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడాలి? చాలా సమస్యలు ఉన్నాయి. చూస్తే హైకోర్టు మునిగిపోయింది, సచివాలయం మునిగిపోయింది, ఒకటి కాదు చాలా మునిగాయి అన్నమాట. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఫోటోల రూపంలో వీడియోల రూపంలో. ఈ పరిస్థితి ఉంటే ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు గారు దీనికి ఏమంటున్నారంటే కొన్ని పత్రికలు కావాలని ఇలాంటి వార్తలు రాస్తున్నాయి, ఇది సరైంది కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఈ పత్రికల మీద విమర్శలు కూడా ఆయన చేసేది ఆశ్చర్యంగా ఉంది.
ఆయన అనడం ఏంటంటే, నేరగాళ్ళు అలాగే నేరగాళ్ళ పార్టీ ఒకటి ఉంది. సో ఈ పార్టీ వాళ్ళు ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు. వీళ్ళకి ఇది తప్ప వేరే పని ఉండదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే ఆయన నేరగాళ్ళని ఎవరిని అన్నారంటే ఇక డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీని అన్నట్టే. ఎందుకంటే జగన్ గారి మీద ఉన్న కేసులు దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నాడు. దీంతోపాటు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడరు, అమరావతి ఏమీ మునిగిపోలేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. కళ్ళున్నోళ్ళు ఎవరు చూసినా అది అర్థమవుతుంది మునిగిపోయిందనే విషయం. సో ఈయన ఈ మాటలు నమ్మశక్యంగా లేవు. మరి ఆయన రాజధాని మార్చే ఉద్దేశం ఆయనకు లేదనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పడం ఏంటంటే, ప్రపంచ బ్యాంకు కావచ్చు, మిగతా అనేక కంపెనీలు కావచ్చు, అమరావతి బ్రాండ్ను చూసి ఇక్కడికి వస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు అమరావతి బ్రాండ్ వల్ల మనకు నిధులు ఇస్తుంది. అలాగే వేరే కంపెనీలు కూడా, ఆ కంపెనీలు అమరావతిలో ఎందుకు కంపెనీలు పెట్టాలనుకుంటాయి, అక్కడ అన్ని రకాల సదుపాయాలు వస్తువులు ఉన్నాయని కదా. సో కాబట్టి ఆ విధంగా వస్తున్నాయి. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం కావచ్చు, ఇలాంటివి చాలా తప్పుడు చర్యలు, వీటికి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు. యాక్షన్ తీసుకోవాల్సింది అక్కడ మునిగిపోకుండా కాపాడడానికి యాక్షన్ తీసుకోవాలి. ఆ ప్రాంతమే అటువంటిది. ఇప్పుడే కాదు, ఈసారి అమరావతి పూర్తి స్థాయిలో కట్టిన తర్వాత కూడా వరదలు వస్తాయి. అప్పుడు కూడా కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ ప్రాంతమే అటువంటిది. మరి రాజధాని వద్దా అంటే కావాలి, సరేగా అందరూ ఎవరూ కాదనలేని పరిస్థితికి వచ్చేసింది రాజధాని నిర్మాణం. కట్టాల్సిందే తప్పదు. ఇంకా కాకపోతే ఈ ముంపుకు గురి కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ముందు బయట పెట్టాలి కదా. కొన్ని ప్రాంతాలు మునిగాయి, మేము ఒప్పుకుంటున్నాము, దీనికి మేము చర్యలు తీసుకుంటాము, ఆ కొండవాగుకు సంబంధించి మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటామని ఎందుకు చంద్రబాబు గారు అనలేకపోయారు? 2014లో అది సమస్యగా కనపడింది, ఇప్పుడు సమస్యగా కనపడట్లేదా? అప్పుడు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కడతామని ఒప్పుకున్నారు. ఇప్పుడు ముంపుకు గురైంది, మరి ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవ్వలేదు? మేము కొండవీటి వాగును మేము ప్రక్షాళన చేస్తామని ఎందుకు అనలేదు? అదేవిధంగా సచివాలయం ఇవన్నీ కూడా కొంచెం పై ఎత్తు ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి ఎందుకు అనట్లేదు? అవన్నీ కూడా తాత్కాలిక భవనాలే, ఏది కూడా శాశ్వత భవనం కాదు. సో మరి శాశ్వత భవనాలు నిర్మించి పై ఎత్తు ప్రాంతాలు నిర్మిస్తే కదా వాటికి కొద్దిగా సెక్యూరిటీ అనేది ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యేల భవనాల్లోకి కూడా ఎమ్మెల్యేలు రావడానికి అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అదేవిధంగా ఐఏఎస్లు, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ భవనాల్లో కూడా వాటర్ వస్తున్నాయి, అలాగే సరైన సదుపాయాలు ఇక్కడ లేవని చెప్పేసి అనేక మంది రావడం లేదు. నిజానికి అమరావతి నిర్మాణము అలాగే అక్కడ యాక్టివిటీస్ పూర్తి స్థాయిలో జరగాలి అంటే ముందు బ్యూరోక్రాట్స్ రావాలి, అలాగే పరిపాలన చేస్తున్న వాళ్ళు రావాలి. వీళ్ళంతా రాకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే ఇదే, ఏ రోజు మునిగిపోతామో తెలియదు, అందుకని వీళ్ళు భయపడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ రైజ్ అయింది. సో దీనికి ఇంకా ఏంటి పరిష్కారం? ఇక ఈ అమరావతి జంజాటంలాగా సాగుతూనే ఉంటుందా అనే పరిస్థితికి వచ్చిందనమాట. ఈ వరదలు అయిపోతే మళ్ళీ ఎప్పుడో కదా వరదలు వచ్చేదనే అనుకోవచ్చు. ఎప్పుడొచ్చినా సరే సమస్య ఇదే కదా. హైదరాబాద్ కట్టి ఇప్పుడు కొత్తగా మోడర్న్ హైదరాబాద్ను డెవలప్ చేసి దాదాపు ఒక 40-50 ఏళ్ళు అయిందనుకుంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా ఆ ఇబ్బంది అయితే తప్పట్లేదుగా. హైదరాబాద్ను నవాబులు నిర్మించినప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు చెరువుల్ని, నాలాల్ని కాపాడుకుంటూ వాటిని ప్రత్యేకంగా నిర్మించి ప్రజలకు వాటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే వాటిని ఆక్రమించి బిల్డింగులు కట్టారు, చివరికి వరదలు వచ్చేసి ఇప్పుడు కూల్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా తయారవుతుందన్నమాట సిచ్యుయేషన్ చూస్తుంటే. సో మరి అమరావతిని ఇక్కడ నుంచి మారుస్తాడా లేదా అంటే అది ఖచ్చితంగా మార్చే అవకాశం లేదు. అదేవిధంగా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తే ఒక రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోండి, కానీ చర్యలు, నివారణ చర్యలు ఏంటి అనేది కూడా ప్రభుత్వం తెలియజేస్తే బాగుంటుంది. అది కూడా పర్మనెంట్ నివారణ, ఏదో అప్పటికప్పుడు చేసేవి కాదు. సో ఇవి ప్రభుత్వం చెప్పాల్సిన పనులు ఇప్పుడు అవసరం. ప్రజలు దానికోసం ఎదురు చూస్తున్నారు.